ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సార్, మీరు వెనక్కి తిరిగి చూడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేసి ఉండొచ్చు కదండి. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు కదండి. అసలే మీటింగ్ కి టైం అయిపోతుంది. సారీ ఏమండి వారాహి గారు, డిఓ గారు ఈరోజు రావట్లేదంట. 2 days తర్వాత వస్తారంట. ఆయనకి వేరే మీటింగ్ ఏదో పడిందంట. ఏమండి, మీ మొహం మీద బురద పడిందండి. ఏంటి, నా మొహం మీద బురద పడిందా? దానికి హిహిహిహి అని నవ్వుతున్నారా? పడేలా చేసింది మీరే కదండి. సారీ అండి. ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే ముందు బురదంతా కడుక్కోవాలి కదా. ఇలా ఎలా రోడ్డు మీదకి వెళ్తాం? మీరు నవ్వినట్టే అందరూ నవ్వుతారు. సరే లేవండి. చేయమండి. అవసరం లేదు. పర్లేదు, చెయ్యివ్వండి. ఇట్స్ ఓకే. ఏమండి, చెప్పాను కదండి, మీరు చెయ్యివ్వండి. అవసరం లేదన్నగా. మనకు పరిస్థితులు సహకరించినప్పుడు ఎదుటి వాళ్ళ సహాయం తీసుకోక తప్పదండి. నా సహాయం లేకుండా మీరు ఈ బురదలో నుంచి బయటికి రాలేరు. నా మాట వినండి, చెయ్యివ్వండి. ఇవ్వండి. పదండి. వదలండి, నేను నడుస్తాను. తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా, ఇది నీ మహిమ నిజమే. సారీ అండి. ఇదంతా మీ కారు చెడిపోవడం వల్లే జరిగింది. ఇట్స్ ఓకే అండి. అరే, జరిగిపోయిన దాని గురించి తిట్టుకుంటే మారిపోతుందా? ఎప్పుడు మనిషి మార్చగలిగేది ఫ్యూచర్ని మాత్రమే. ఇదిగోండి, ఇప్పుడు జరిగిన పాస్ట్ని మార్చగలమా? కాబట్టి మనం దాన్ని తిట్టుకోకూడదండి. పాఠాలు చెప్పే నాకే మీరు జీవిత సత్యాలు చెప్తున్నారా? అదేం లేదండి. సరే పదండి, ఇక్కడెక్కడైనా బురద కడుక్కుందాం. పదండి. మీరు కడుక్కుంటే పోయే బురద కాదిదే, జీవితాంతం మీకు అంటుకునే బురద.
జాగ్రత్త, నాచుంటుంది, జారి పడగలరు. ఏంటి, నేను జారి పడతానా? హ. ఓ, 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 ఓ. నన్ను చూసి మీరు నవ్వుతున్నారు కదా? చెప్తా. సార్, సార్, ఏంటి పని? మరి నేను జారి పడితే మీరు నవ్వుతారా? ఏ, అదే మీరు జారి పడినప్పుడు నేను నవ్వానా? మరి లేదంటే జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. ఓ బిల్డప్ గా దిగారు, జారి పడ్డారు, నవ్వురాదా ఏంటి? అరే మళ్ళీ నవ్వుతున్నారా మీరు? మీ పని చెప్తా. మిమ్మల్ని ఆపండి సార్. అసలు ఇప్పుడు ఈ తడి బట్టలతో ఎలా వెళ్ళాలి? అయినా తడి బట్టలు కాసేపట్లో ఆరిపోతాయి కదా, అప్పుడు వెళ్దాం. ఆహా, భలే దొరికారు ఇద్దరు. చెప్తా మీ సంగతి. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ. ఏం చూస్తున్నావు నాన్నా? డాడ్